నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. బుధవారం బైన్సా పట్టణంలోని నరసింహ కళ్యాణ మండపంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని సర్పంచ్లకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా నిరంతరం సర్పంచ్ల పర్యవేక్షణ ఉండాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు భోజన వసతితో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించడం సంతోషకరమన్నారు. పిల్లగాళ్ళకు చదువు నేర్పించడానికి మనం ఏం ప్రయత్నం చేయాలి? ఇంకొకటి ప్రభుత్వ పరంగా అనుకోండి, అక్కడ ఉన్న టీచర్స్ అనుకోండి, ప్రజాప్రతినిధులు అనుకోండి, 4-5 సంవత్సరాలు కాగానే అంగన్వాడీలో, 5 సంవత్సరాలు కాగానే ఎల్కేజీలో అడ్మిషన్ చేసుకొని స్పెషల్లీ బాలికలకు కూడా చదువు ప్రోత్సహించాలని వాళ్ళ ఇంటికి వాళ్ళకి పంపించడానికి సౌకర్యాలు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు పెట్టడంతో మన ఎడ్యుకేషన్ చాలా మెరుగుపడుతుంది. ఎందుకంటే 8 గంటలు మన పిల్లగాళ్ళు స్కూల్లో పెట్టిన తర్వాత మన ఇంటికడ వచ్చిన తర్వాత కూడా మన ఇంటికడ కూడా నాయన అమ్మలు ఎవరైతే ఉంటుందో ప్రతి నెలలో స్కూల్లో పోయి స్కూల్ సరిగ్గా నడుస్తుందా లేదా, ఉపాధ్యాయులు వస్తున్నారా లేదా, పిల్లగాళ్ళు వస్తున్నారా లేదా, రాకుంటే పిల్లగాళ్ళ ఎందుకు రాలేదు, దానికి కారణం ఏమని అని కూడా చెప్పడం, పిల్లగాళ్ళకి పంపించడం, చదువు నేర్పించడం మన బాధ్యత అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఈరోజు చూస్తే మన ఇంటిగ్రేటెడ్ 200 కోట్లతో మన ముగ్గురు ప్రాపర్లో ఈరోజు మనం ఫౌండేషన్ స్కూల్ పెట్టడం జరిగింది. త్వరపడే పని పూర్తి అవుతుంది. కేంద్రీయ విద్యాలయం వస్తుంది, మన వాసర్పూర్ యూనివర్సిటీ వస్తుంది. అన్ని విధాలుగా మన గౌరవ ముఖ్యమంత్రి అన్ని విధాలుగా మన నియోజకవర్గాలకు డెవలప్ చేయడానికి చదువు కోసం అన్ని డబ్బులు ఇస్తున్నారు. మీకు ఒకటే చదువు అనేది ముఖ్యమని మనం పెట్టుకొని పిల్లగాళ్ళ చదువు నేర్పాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. ఏదైతే ప్రతి నియోజకవర్గంలో బాలికల కోసం, బాయ్స్ కోసం ఏదైతే స్కూల్స్ పెట్టిందో, రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిందో, అప్పటి నుంచి ఎడ్యుకేషన్ మీద చాలా దృష్టి పెట్టి ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ముందు అక్కడికి వెళ్ళి కస్తూర్బా హై స్కూల్ అనుకోండి, జూనియర్ కాలేజ్ అనుకోండి, మన గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ మీద చాలా దృష్టి పెట్టింది. ఈ సంవత్సరం మన ప్రతి నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక మోడల్గా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడంతో మన నియోజకవర్గంలో కుంటాల తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టడం జరిగింది. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్లో దాదాపు పక్క 5 కిలోమీటర్ల ఉన్న అన్ని హై స్కూల్ సెక్షన్స్ లో ఆ పిల్లగాని ఇక్కడనే అంటే చదువుకోవాలి. వాళ్ళకు ట్రాన్స్పోర్టింగ్ సౌకర్యాలు,